ఉన్నాయనా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లున్నా అంటే ఏ పెన్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ నుంచి ఇంటికి పోయినా అంటే ఓ గంట సేపు పడుతుంది. గంట సేపు ఎందుకు పడుతుంది? ఇవి అన్ని కాళ్ళు చదవకపోయే, నడుములు లేవకపోయే. ఓ ఫ్రీ బస్ పెట్టిండు కానీ మంచిగా. ఇక పీరి బస్ ఆడిపిల్లలకి పెట్టిండు, మొగోళ్ళకేమో పైసలు. అది ఆడిది పెళ్ళి ఏం చేస్తుంది? ఎక్కడన్నా తిరుగుతా అని చెప్పి వస్తుంది. మంచిగా యాన్న కూడా వండుకొని కూడా వస్తుంది. నేను కొల్ల చెప్తున్నా. వస్తలేదే పెన్షన్కి 3 కాగితాలు ఇచ్చినా కానీ వస్తలేదు. ఇస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చే పెన్షన్ వాళ్ళకు 4,000 ఇస్తా, 2,000 ఉన్న వాళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఉన్న వాళ్ళకు 6,000 ఇస్తా అన్నాడు. ఏది లేదు, వానికి ఇచ్చుకుంటున్నాడు. అక్కడ వానికి ఇస్తున్నాడు అంటే తీసుకోవాలని సప్పుడు తాగుకుంటున్నాం. ఇక మరి 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇస్తట్లేడుగా, అప్పయింది అంటుండు కదా ముఖ్యమంత్రి. ఏం అప్పయితే వాడే గట్ట ఏం చేసాడు? ఏం చేసాడే? అన్ని ముంగట పని దగ్గరికి పోదాంపా. ఏం చేసాడు? రేవంత్ రెడ్డి దగ్గర పోదాంపా. వాడు ఈడెవరు ఇల్లు ఉంటే దీనికి దాన్ని ఏమనేది లేదు. ఇక వాడు కట్టే ఇల్లు కూడా ఆపుతలేడు. ఇప్పుడు పరిశ్రమిస్తున్నాడు. దొంగ లెక్క దొరకబట్టే వాడు గట్టప్పయి మంచిగా ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చున్నాడు. మస్తాగం చేస్తున్నాడు. ఆ భూమికి రైతు బంద్ వస్తుండే అప్పుడు. ఇప్పుడు రైతు బంద్ చేస్తా అని చెప్పినుండే. ఇప్పుడు ఈయనకి వేసిండు, నలుగురికి వేయలేడు. ఏమి సరే ఏమి ఇచ్చినా దండగానే. ఇక దండగానేనా? ఇత్తట్టు కూడా లేనట్టు పెడతా మీరే వంచుకోరంటుండు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? 6 గ్యారెంటీ ఉన్నది, ఏం చేస్తాం? ఉన్నది ఏమని అంటే అప్పుల పాలైంది అంటుండు, అప్పు కట్టలేని పోతున్నావు అంటుండు. అప్పులు ఎవరు ఇస్తలేరు, దొంగ లెక్క చూస్తారు అంటుండు ముఖ్యమంత్రి. దొంగ లెక్క చూపెట్టు ఇక అంటారు. ఏం చేస్తాము? ఇక వాని సమయం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాం? ఏమన్నా మాట్లాడుతుంది. నన్ను కోసినా కూడా నాకు ఆ పైసలు లేవు అంటున్నాడు. చూస్తారా మీరు? వార్తలే చెప్తున్నాడు కదా. వార్తలు చూస్తారా? అంటుండు. మరి ఎట్లా అంటారు? మనం ఏం చేస్తాడున్నారు ఆయన ముఖ్యమంత్రి అనొచ్చు అట్లా. అట్లా అనేది లెక్క కాదు పద్ధతి. పెద్ద మనిషి అయిండు, అట్లా అనేది కాదు. కానీ వాడిని 7 కాళ్ళు దొక్కుతా అంటాడు, వీళ్ళు పేగులు వేసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం లెక్క అది? పెద్ద మనిషి అట్లా అనొద్దు. సీఎం నువ్వు తెలంగాణ ఇజ్జత్ తీయద్దంటవా? కాదా? మనసు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మనం వేసుకుంటా అంటాడు, కొడుతా అంటాడు, తొక్కుకుంటా పోతా అంటాడు. ఇవన్నీ చూస్తారా? ఎవరు చూస్తాడు? ఎట్లా అనిపిస్తుంది మరి? మనం అట్లా కాదు సార్, మనం ఏం చేసేటట్లేదు. ఆయన ఏమనేటట్లేదు. ఓట్లేసి గెలిపించుకుంది మీరే కానీ. వేసినాం. ఇక కొత్త వస్తాడు, మంచి చేస్తాడు. 2 లక్షల పింఛను ఇది రుణమాఫీ చేస్తా అన్నాడు. వాడు చేసింది 1,00,000 అంతే. మా ఆ ఊరికి 20 మందికి చేసి 10 మంది అట్లే. ప్రతి ఊరు కూడా అంతే. మరి ఆమ్దాన్ లేదంటుండగా ముఖ్యమంత్రి. మరి ఆమ్దాన్ లేకపోతే నువ్వు ఏంటికి నిలబడవా? చెప్పు నాకు. నువ్వు ఏంటికి నిలబడవు? మరి ఏంటికి? మరి నువ్వు నిలబడ్డది ఏంటికి? సీఎం అయినావు నువ్వు. మరి అవతల వాడు ఎట్లా చేసిండు కేసీఆర్? రైతు బంధు ఇచ్చిండు, షాదీ ముబారక్ పైసలు ఇచ్చిండు. నువ్వు అది లేదు ఇది అంతా నానబెట్టి కూర్చున్నావు. ఏం లెక్క అనేది? తులం బంగారం ఇస్తా. తులం బంగారము 1,00,000 రూపాయలు. మళ్ళా 20,000 ఆ లేడీస్కి ఇస్తా అన్నాడు. అంత ఉత్తరే. నువ్వు అన్నయ్యన్ని ఒట్టిదే. ఆ రాహుల్ చెప్పాడు, వీడు చేసుడు. వాడు ఏం చేస్తాడు? ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ ఏమైనా వస్తున్నాయా? మా ఊళ్ళో అయితే వేయలేవు. ఈ సరళ కాడ 3, 4 వచ్చినాయి అని విన్నా.
సంవత్సరం రా ఎక్కువ. ఎక్కువ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇక మనం ఏం చేసేటట్లేదు సార్, ఎట్లా ఉన్నా మనకేం చేసేటట్లు మనం ఎంతటోళ్ళం ఎందుకే ఏం చేస్తాం. నలుగురు వచ్చినా కూడా ఏం చేయలేరేమే. అంటే ఓట్లు వేసి తప్పు చేసాం అనుకుంటున్నాం. ఇక అనుకోరా మరి. ఇప్పుడు పబ్లిక్